కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఓ పక్క అభివృద్ధి మంత్రం వినిపిస్తున్నా మరోపక్క మాత్రం ప్రజలు ఊపిరి పీల్చుకోవటానికే భయపడుతున్నారు. ఆదోనిలో సిరుగుప్ప చెక్పోస్ట్ ఇప్పుడు ఒక మినీ డంపింగ్ యార్డ్గా మారిపోయింది. పట్టణంలోని చెత్తనంతటిని తీసుకువచ్చి ఇక్కడే పారబోస్తుండడంతో స్థానికులు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. టిట్కో కాలనీ లబ్ధిదారులు తాము ఎదుర్కొంటున్న నరకాన్ని తలుచుకొని కన్నీరు మున్నీరవుతున్నారు. కుళ్ళిన వాసన మధ్య వచ్చే పొగ మధ్య ఎలా బతకాలని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి ప్రత్యామ్నాయ స్థలాలను కేటాయించాలని, ఈ చెత్త నరకం నుంచి విముక్తి కలిగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యం కంటే చెత్త నిర్వహణే ముఖ్యమా? అసలు చెక్పోస్ట్ వంటి రద్దీ ప్రాంతాన్ని డంపింగ్ యార్డ్గా మార్చడం వెనుక అధికారుల ఆలోచన ఏంటి? దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ కిరణ్ అందిస్తారు. కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో ఉన్న డంప్ యార్డ్ వల్ల కొంతమంది అయితే ఇక్కడ ఇబ్బంది పడుతున్నారని చెప్పి స్థానికులు అయితే చెప్తున్నారు. అసలు ఏం ఆ ఇబ్బంది అనేది వాళ్ళని అడిగి మరి తెలుసుకుందాం రండి. చెప్పండి, మీరు ఇక్కడ ఉండి ఎన్ని రోజులు అవుతుంది? మీరు ఇక్కడ ఉండి? ఇప్పుడు సంవత్సరం అయిపోయింది సార్, ఒక సంవత్సరం అయిపోయింది. అంటే మీకు ఏంటి మీ సమస్య? ఏమో మాకేం సమస్య లేదు, ఇట్లా క్లీన్ లేదు, వాసన మనకు అంతే ప్రాబ్లం. అక్కడ చెత్త పొగ వాసన పొద్దున లేసినా అదే వస్తుంది, సాయంత్రం బయటకు రాకుండా ఉంటది. అంటే ఏముంది అంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడ చెత్త తీస్తారు కదా సార్, అక్కడ చెత్త అక్కడి నుంచే ఉండరు కదా, అక్కడి నుంచే తీసేయాలనుకుంటున్నాం. అదే మాకు అదే. అంటే ఎన్ని రోజుల నుంచి ఉందమ్మా మీకు ఈ సమస్య అనేది? ఈ సంవత్సరం ఇప్పుడు 6 నెలల నుంచి జాస్తి అయిపోయింది సార్, ఎక్కువ అయిపోయింది. చెప్పండి, అసలు అంటే మీకు ఈ సమస్య ఎన్ని రోజుల నుంచి ఉంది? ఒక 6 నెలలు అయింది సార్ వచ్చి ఇక్కడ వాసన వస్తుంది మాకు. సాయంత్రం అయితే పొద్దున వస్తే వాసన వస్తుంది, బయటకు వస్తుంది. అంటే ఎటువంటి వాసన వస్తుంది? అంటే ఏమి అదే చనిపోయింది వాసన వస్తుంది, తలకాయలు ప్లాస్టిక్ వాసన వస్తుంది. అంటే మీకేమన్నా ఆరోగ్య సమస్యలు ఏమైనా వచ్చినాయా? ఆరోగ్యం బాగలేదు సార్, మాకు కూడా బాగలేదు, చాలా జ్వరాలు వస్తున్నాయి. అసలు అంటే ఏంటి మీ సమస్య? అంటే దేని వల్ల మీకు ఈ సమస్య సార్? అక్కడ పుల్లు వాసన వలన స్మెల్ ఎక్కువ వస్తుంది, జనాలు కూడా తగ్గు జ్వరం ఫీవర్ రావడం వలన చాలా దూరం కూడా ఉన్నాయి హాస్పిటల్, ఆటోలు కూడా దగ్గరలో లేవు మాకు. ఇక్కడ నుంచి దగ్గర ఉంటే ఏమో చెప్పుకోలేకున్నట్టు అంత దూరం నుంచి పొగ వస్తుంది, అసలు వాకలు డోర్ కూడా ఓపెన్ చేసేకి లేదు. ఇంత స్మెల్ వస్తుంటే కూడా జనాలు కూడా బయటికి రావడం లేదు. షాపులు కూడా ఉన్నాయి, ఏమన్నా తీసుకోవడానికి బయటికి పోవాలన్నా స్మెల్ కూడా పోవటం లేదు సార్. అది చెత్త అంతా వేసినారు కదండి, ఆ స్మెల్ వలన అంతా అంటిస్తున్నారు. మీరు స్మెల్ ఎక్కువ వస్తుంది, జనాలు బయటికి రావటం లేదు, లోపలే ఉన్నారు. ఇంతకు ముందు రావటం లేదు, ఇప్పుడు మధ్యలో వస్తుంది స్మెల్. అది కూడా 6 నెలలు అవుతుంది ఇప్పుడు రాబట్టి, కొంచెం జాగ్రత్త చూసుకోవాలా మీరే. అయితే అమ్మా, దీని వల్ల మీకు ఏమైనా సమస్యలు, ఆరోగ్య సమస్యలు అంటే పిల్లలకైనా పెద్దలకైనా ఏమైనా జరిగినాయి? అవును సార్, జరిగినాయి, చాలా జరిగినాయి. పిల్లలకి ఫీవర్ రావటము ఆ స్మెల్ వలన. స్కూల్ పిల్లలు కూడా చాలా మంది అంటున్నారు పోవటం లేదు, మేము కూడా వాసన స్మెల్ ఎక్కువ వస్తుంది అని కూడా చెప్తున్నారు సార్. నీళ్ళు అది అర్ధ గంట వరకు గలీజ్ నీళ్ళు వస్తాయి సార్, అర్ధ గంట పోయినాక తర్వాత మంచి నీళ్ళు వస్తాయి. మీరు బియ్యం కానీ స్టోర్ బియ్యం కానీ మీరు ఎక్కడికి వెళ్తారు? అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి తీసుకొస్తున్నారు, మీరు అక్కడికి వెళ్తున్నారు? మేము అక్కడికి వెళ్ళినా కానీ వేస్తలేరు, మీరు ఎక్కడ ఉంటారో అక్కడే పోయి తీసుకొని రావాలంటున్నారు అంతే. అంటే ఎవరు అంటున్నారు మీ మాట? ఈడ చెక్ పోస్ట్ దగ్గర అంటున్నారు, బియ్యం వేసే వాళ్ళే అంటున్నారు. కలుగుతున్న సమస్య ఏంటమ్మా ఇక్కడికి వచ్చినాక? ఇక్కడ వచ్చినాక చూడు సార్, పిల్లలకి బడి లేదు, బియ్యం వేయటం లేదు, నీళ్ళు చూస్తే గొబ్బు నీళ్ళు వస్తాయి ఒక అర్ధ గంట. ఈడు వాసన చెక్ పోస్ట్ కాడ అది చెత్త పారేస్తారు కదా, అక్కడ కాల్సి అది వాసన వస్తుంది, పిల్లలకి జ్వరాలు వస్తాయి. ఆసుపత్రులు కానీ దగ్గర లేవు, ఈడ పోవాలంటే ఆటోలు కానీ టైంకి దొరకటం లేదు మాకు. ఇదే సమస్య చూడు సార్ మాకు, ఆటో వాళ్ళు అస్సలు దొరకటం లేదు. 6 గంటలు అయితే అయిపోయి ఆటోలు. అయితే అమ్మా, ఇప్పుడు మీరు అది ఈ బియ్యం అయినా కానీ మరి స్కూల్కి పిల్లలకి పంపించడం కోసమైనా కానీ అంటే మీరు ఇక్కడ నుంచి ఎంత దూరం వరకు వెళ్ళాల్సి వస్తుంది? అర్ధ గంట అయితే సార్ ఆదోని పోవాలా మేము. బియ్యం కానీ ఆదోని పోవాలా, కాయగూరలకి ఆ మాటకి ఆదోనికే పోవాలా. ఆటోలు చిక్కితే పిల్లలకి బడి అవుతుంది, లేకుంటే ఏం లేదు. అయితే మరి మీరు అక్కడే ఉండొచ్చు కదమ్మా, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చి ఉంటున్నారు? అంటే ఈ టిడ్కో ఇల్లు మేము బాడీ కట్టాలి సార్, కూలీ తేవాలంట మా వాళ్ళు. మేము బాడీ కట్టాలా, ఏం పిల్లలకి చదివేయాలా, కడుపుకి తినాలా, ఏం చేయాలా? ఏం బీగాలు తీసుకుంటాము, వేరే వాళ్ళకి ఇస్తాము. మీరు రాలేకుంటే ఇప్పటికీ మేము వచ్చేస్తాం 2 సంవత్సరాలు అయింది ఇక్కడ వచ్చి. మేము వచ్చినప్పుడు కరెంట్ లేకుండే, నీళ్ళు లేకుండే, అట్లే వచ్చి మేము ఉంటాం ఇక్కడ. అప్పటి నుంచి ఏం సరిగ్గా చేయటం లేదు. మీరు పోండి, మీరు అంతా బాగా చేసి ఇడిస్తాము మేము, మీరు పోతే ఉంటాయి మీకు ఇల్లు, లేకుంటే తీసుకుని వేరే వాళ్ళకి ఇస్తామంటున్నారు. అయితే మీరు వచ్చినప్పటి నుంచి ఈ చెత్త సమస్య అనేది అప్పటి నుంచి ఉందా? ఇప్పుడు చెత్త సమస్య 6-7 నెలలు అయింది సార్. మేము వచ్చినప్పటి నుంచి అప్పుడు లేకుండే, ఇప్పటి నుంచి చాలా అయింది. ఇప్పుడు పిల్లలు వారంకి ఒకసారి జ్వరాలతో పడుతున్నారు.
ఇప్పుడు అంటే పిల్లలకి ఇంకా అట్లా ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు మీరు తీసుకెళ్లారమ్మా? మీరు అంటే పిల్లల్ని తీసుకెళ్ళడానికి మీరు ఏమైనా ఇబ్బంది పడ్డారా? ఏం ఆటోలు దొరకటం లేదు. రాత్రి అయితే పొగలు అయితే, ఎప్పుడంటే పొగలు అయితే ఆటోలు దొరుకుతారు, రాత్రి అయితే ఆట దొరుకుతారు. అయితే ఈ చుట్టుపక్కల ఏరియాలో ఎక్కడైతే హాస్పిటల్ కానీ ఏమైనా ఎవరు లేదమ్మా అసలు? లేదు సార్, ఇక్కడ ఏం లేదు. ఇక్కడ ఆదనికే పోవాలంటే సమస్య అనేది మీ ఇంట్లో వాళ్ళకి అంటే మీ పిల్లలు కానీ ఏమైనా జరిగిందంట? అవును సార్, అంటే పిల్లలకి జ్వరాలు దానికి వారంకి ఒకసారి హాస్పిటల్కి పోకుండా చూపి మరి దూరభారం ఉంటారు. మా ఇంట్లో వాళ్ళు డ్యూటీకి పోయి ఉంటారు. అర్ధరాత్రి జ్వరం రాని ఏం రాని ఆటోలు కానీ దొరకవు సార్. ఇప్పుడు అంత లాంగ్ ఉంది. అది వాసన ఎక్కువ వస్తుంటుంది. పిల్లల్ని బయటకు పిలిచే కానీ ఆడుకునే కానీ లేదు పిల్లలకి. ఈ స్థానికులు చెప్తున్న మాట ఏంటంటే ఇక్కడ చూసుకుంటే మాకు వసతులు అయితే ఏమైతే లేవు అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న డంప్ యార్డ్ దానికి నిప్పు పెట్టడం వల్ల ఇంకోటి డంపు వేయడం వల్ల దాని నుంచి వచ్చే దుర్వాసన అనేది మా పిల్లల ఆరోగ్యాలకు అలాగే పెద్దల ఆరోగ్యాలకు క్షీణిస్తున్నాయని చెప్పేసి అంటున్నారు. మమ్మల్ని కూడా కొంచెం అది పట్టించుకోండి అని చెప్పేసి అధికారులు అయితే కోరుతున్నారు ఈ స్థానికులు అనేది వచ్చేసి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel